నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వేప పువ్వును కోసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా విడిచిన పువ్వులను ఏరుకొని కోసుకోవాలి. ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు: వేప పువ్వు, బెల్లం తురుము, చెరుకు ముక్కలు, మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, గుల్ల శనగపప్పు, అరటిపండు ముక్కలు, కొత్త చింతపండు రసం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి అరటిపండు ముక్కలు వేసుకోవాలి. తర్వాత బెల్లం తురుము వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. 1 కప్పు బెల్లం తురుము ఉంటే మనకి అరకప్పు చింతపండు రసం సరిపోతుంది. మిగిలినవన్నీ మన రుచికి తగినట్లుగా వేసుకోవచ్చు. తర్వాత మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, గుల్ల శనగపప్పు, చెరుకు ముక్కలు, ఉగాది పచ్చడిలో ప్రధాన పాత్ర వహించే వేప పువ్వుని కూడా వేసేసుకోవాలి. షడ్రుచులలో మిగిలిన కారానికి 2 చిన్న పచ్చిమిరపకాయ ముక్కలు వేశాను. 1 చిటికెడు ఉప్పును కూడా వేశాను. ఇప్పుడు మొత్తం అన్నీ సరిసమానంగా కలిసేలాగా కలుపుకుంటే సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడి సిద్ధంగా ఉంది. మా ఇంట్లో ఉగాది పచ్చడిని ఇలా చేసుకుంటాం. మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఉగాది పచ్చడిని ఈ విధంగా అరచేతిలో వేసుకుని తినటమే సాంప్రదాయమైన పద్ధతి. అంతేనండి, సాంప్రదాయమైన పద్ధతిలో ఉగాది పచ్చడి సిద్ధంగా ఉంది. మీరు కూడా ఈసారి ఉగాదికి ఉగాది పచ్చడిని ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.